మౌనంగానే ఎదగమని ధ్యానం నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని జ్ఞానం నీకు నేర్పిస్తుంది. మౌనంగానే ఎదగమని ధ్యానం నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని జ్ఞానం నీకు నేర్పిస్తుంది. నొప్పులన్నీ కలిగిన చోటే నాడులన్నీ క్లీన్ అవుతాయి. బాధలన్నీ వచ్చిన చోటే సంతోషం కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని ధ్యానం నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని జ్ఞానం నీకు నేర్పిస్తుంది. నొప్పులన్నీ కలిగిన చోటే నాడులన్నీ క్లీన్ అవుతాయి. బాధలన్నీ వచ్చిన చోటే సంతోషం కనిపిస్తుంది. కష్టాలెన్నో ఉన్నాయని దిగులు పడకు మాస్టారు. దరికి చేర్చే గురువులు ఎందరు ఉన్నారుగా. ధ్యానం చేస్తే భారంగుందని దిగులు పడకు మాస్టారు. భారం వెనుక సత్యమేదో తెలుస్తుందిగా. ధ్యాన సాధన మొదలవగానే ఆలోచనలన్నీ వస్తాయి. విసుగే చెందక సాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది. ధ్యాన సాధనలో ఒక ఆనందానిది ఉన్నది. 7 చక్రాలు దాటిన వారికి సొంతమవుతుంది. నమ్మిన వారికి సత్యమిది. సాధన చేసిన వారికి సాధ్యమిది. మౌనంగానే ఎదగమని ధ్యానం నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని జ్ఞానం నీకు నేర్పిస్తుంది. మౌనంగానే ఎదగమని ధ్యానం నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని జ్ఞానం నీకు నేర్పిస్తుంది. గంటలు గంటలు ధ్యానం చేసి నుదిరి రాత మార్చుకో. నీలోనే దేవుడు ఉన్నాడని గుర్తించుకో. ఆత్మజ్ఞానం తెలుసుకొని చేత గీత మార్చుకో. నీ జీవితమే ఒక పాఠశాల అని గమనించుకో. తోచినట్లుగా అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నచ్చినట్లుగా నీ ఆరోగ్యం నువ్వే బాగు చేసుకోవాలి. నీ సాధనని దర్శించి గురువులే నీకు ప్రత్యక్షమవ్వగా. నీ వెంటే ఉండి నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించగా. నీ సాధనకి ఆ గురువులు సైతం ప్రత్యక్షమవ్వాలి. అంతులేని సాధనకి అందరికీ ఆదర్శం కావాలి. మౌనంగానే ఎదగమని ధ్యానం నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని జ్ఞానం నీకు నేర్పిస్తుంది. నొప్పులన్నీ కలిగిన చోటే నాడులన్నీ క్లీన్ అవుతాయి. బాధలన్నీ వచ్చిన చోటే సంతోషం కనిపిస్తుంది.